మేడం గారి సినిమా ఎలా ఉంది? బాగుందండి సినిమా. సంబంధించినటువంటి వ్యక్తి అలా చేయడం నాకు చాలా అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా డ్రీమ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో నేను నడుతున్నాను. చిరంజీవి గారు బర్త్డే అంటే చిన్నప్పటి నుంచి నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను. సరిగ్గా చిరంజీవి పుట్టినరోజునే ఓన్లీ మల్కిపురంలో ఒక్క థియేటర్లో రిలీజ్ అయింది. రేపు 23ని మాత్రం 4 రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఈ రోజుని మహిళలకి మెయిన్ ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకి ధైర్య సాహసాలు కావాలి. కేవలం మా జనసేనలో 20 మహిళలకు ఉన్న ధైర్య సాహసాలు దృష్టిలో పెట్టుకుని మహిళలకి ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చాం. ఈ రోజుని జనాల్లో విషయాల్లో ఏ విషయం ఏమన్నా కానీ నా కోరిక ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉందో, మహిళల మీద ఉన్న గౌరవం ఏదైతే ఉందో దాన్ని ఈ సినిమాలో నేను నిరూపించుకున్నాను. నా డ్రీమ్ కొద్ది ఫుల్ఫిల్ అయింది. అలాగే నన్ను నమ్మి ఈ రోజుని ఈ థియేటర్ హౌస్ఫుల్ చేసిన నా ఫ్రెండ్స్, నా జన సైనికులు, నా తోటి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తాను. నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి జక్కంపూడి శ్రీదేవి. ఈరోజు మల్కిపురం గ్రామానికి చెందిన గొబ్బల రవికిరణ్ గారు జనసేన పార్టీలో ఒక ముఖ్య నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. రవికిరణ్ గారు చిన్నప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ అభిమానిగా ఆయన ఉన్నారు. అదే ఆ అభిమానంతో ఒక సినిమా తీయాలని దాన్ని థియేటర్ వరకు తీసుకొచ్చే దిశగా ఆయన ప్రయాణం చేసి చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన బర్త్డే రోజున ఈ సినిమా రిలీజ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఆర్కేపురంలో అనే సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నో రోజులుగా కష్టపడి దాన్ని థియేటర్ వరకు తీసుకొచ్చిన రవికిరణ్ గారికి ముఖ్యంగా వీర మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మేము మల్కిపురంలో ఈ సినిమా చూడటం జరిగింది. ఒక మహిళకి అన్యాయం జరిగితే ఆ మహిళ ఎలా ఎదుర్కొనాలి అనే విషయాన్ని చక్కగా తెరమిచ్చి చూపించారు. అదేవిధంగా డ్రగ్స్ మాఫియా గురించి కూడా చాలా చక్కగా చూపించారు. ఇంత చక్కటి సినిమా తీసిన రవికిరణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.